Praise the Lord. Today we shall read Luke 7 verse 13. And when the Lord saw her, he had compassion on her, and said unto her, Weep not. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె అందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చారు. నిండు హృదయముతో దేవుని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన మహింపరచాలి, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మంచి మనం చూసినట్లయితే యేసు ప్రభువారు చేసినటువంటి ఆశ్చర్య కార్యం గురించి మనం చూస్తున్నాం, వింటున్నాం. ఒక విధవరాలు ఉన్నారు, ఆమెకి ఒకే ఒక్క కుమారుడు. ఆ కుమారుడు కూడా చనిపోయాడు. చూడండి, ఆ తల్లి ఎలాంటి దుఃఖంలో ఉంటుందో, ఎలాంటి వేదనలో ఉంటుందో, ఎలాంటి బాధలో ఉంటుందో, ఎలాంటి దిగులుతో ఉంటుందో, ఇంకా తన ఒంటరితనము ఎలాగ భరించాలని భయపడుతూ ఉంటుంది. పిల్లరా, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆమెను ఎవరు చూశారండి? యేసు ప్రభువారు చూచారు. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను నన్ను చూచే దేవుడు. అంత మట్టుకే కాదు, ఆయన చూచి అక్కడికి వచ్చి మొట్టమొదటిగా ఆయన అంటున్నటువంటి మాట, ఏడవద్దు. అవునండి, ఆయన ఏమి చేయగలరో ఆయనకు తెలుసు. ఏమి చేస్తే ఆమె దుఃఖం పోతుందో ఆయనకు తెలుసు. ఆయనకే సాధ్యం అది. అమ్మాయ్యా, ఈ సత్యాన్ని గుర్తిస్తే నా ప్రభువారిని, నా యేసయ్యను ఎలా హత్తుకుని ఆయన కొరకు జీవిస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో విశ్వాసంతో ఆయన వైపు చూసి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యములు, ఆశ్చర్య కార్యములు వ్యక్తిగతంగా మన జీవితంలో చూద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నమ్మదగిన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి యేసు ప్రభువా, మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మా పట్ల ఎట్లా చూపెడతారో మేము చూస్తున్నాం. ప్రభువా, ఒక విధవరాలు ఉంది, ఆమెకి ఏ విధమైనటువంటి ఆధారం లేదు. ఒకే ఒక ఆధారము, కుమారుడు. తను కూడా చనిపోయాడు. ఆమెను చూచినారు ప్రభువా. ఆమె యొక్క దుఃఖమును, వేదనను, భయము తీసివేసినారు. ఉదయకాల సమయంలో మీరు మాతో ఉంటే, మాలో ఉంటే ఎలాంటి నెమ్మది కలిగి మేము జీవిస్తాం. ప్రతి ఒక్క అవసరత ఆత్మీయంగాను ప్రభువా, శారీరకముగా కూడా మీరు తీర్చగల సమర్థుడు. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయమని, అలాంటి విశ్వాసం కలిగి మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా ప్రతి ఒక్క కీడు అపాయాన్ని తప్పించి మీరు ఎక్కల కింద భద్రపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Luke 7 and verse 13, this verse reveals the deep compassion of Jesus Christ. He encounters a widow who has just lost her only son, a situation marked by profound grief, loneliness, and uncertainty. Before performing any miracle, Jesus first responds with compassion. He sees, he feels, and he cares. Amen.